అతిథిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఉగాది పండుగను అక్కడే జరుపుకోనున్నారు. కాగా తనను పిఠాపురంలో గెలిపిస్తే ఇక్కడే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ గతంలోనే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గొల్లప్రోలు మండల పరిధిలోని చేబ్రోలులో ఇల్లు నిర్మించుకున్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే పిఠాపురం అభివృద్ధి చేసి చూపిస్తానంటూ స్పష్టం చేశారు. తాను గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది పవన్ నేడు ప్రకటించే అవకాశం ఉంది. బయటిక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, పిఠాపురంలో నూతన గృహంలో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు జరుపుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇవాళ పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో కూడా ప్రకటన చేసే అవకాశం ఆయన ఇచ్చే నేపథ్యంలో కూడా ప్రస్తుతం అక్కడ వేడుకలు అవి ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో పిఠాపురం అయితే రానున్నారు. ముఖ్యంగా ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్ వద్ద ఆయన చేరుకున్న పక్కనే సమీపంలో ఉన్నటువంటి నూతనంగా ఈ రోజు ఏదైతే తీసుకున్నటువంటి గృహం ఏదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం ఏర్పాటు చేసి ఉన్నారో ఆ గృహ ప్రవేశం కూడా ఈ రోజు చేయనున్నారు. ముఖ్యంగా ఉగాది సందర్భంగా ఈ రోజు తెలుగువారి తొలి పండుగగా పిలువబడే ఉగాది పర్వదినాన్ని ఉగాది వేడుకలను కూడా ఈ రోజు ఇక్కడే ఏదైతే నూతన గృహంలోనే ప్రస్తుతం అయితే చేయనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న తర్వాత రెండోసారి నియోజకవర్గంలో పర్యటన కోసం రావడం, ఈ రోజు ప్రత్యేకించి ఉగాది వేడుకలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అయితే మరికొద్ది సేపట్లో అయితే రానున్నారు. ముఖ్యంగా 9:30 ప్రాంతానికైతే పవన్ కళ్యాణ్ ఈ గొల్లప్రోలు వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అటు తర్వాత పక్కనే అతి సమీపంలో ఉన్నటువంటి ఇంటికి వచ్చి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలందరితో కూడా ఈ ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి పూర్తి స్థాయిలో గడిచిన 4 రోజులు క్రితం కూడా 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన తొలిసారి రావడం, బహిరంగ సభ నిర్వహించడం, ఇక్కడ ప్రజలతో కూడా మమేకమయ్యి రోడ్ షో కూడా నిర్వహించిన సందర్భంలో విశేషంగా జనవాహిని వచ్చి పవన్ కళ్యాణ్ ని ఏదైతే అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని ఆశీర్వదిస్తూ కూడా బాహాటంగా ప్రకటన చేస్తున్న తరుణంలో రెండోసారి పవన్ కళ్యాణ్ ఏదైతే తొలిసారి వచ్చినప్పుడు ఇక్కడ సొంత ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పిన అతి కొద్ది సమయంలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంటికి సంబంధించి ఒక శాశ్వతమైన ఏర్పాటుగా ఈ భవనాన్ని అయితే తీసుకునేందుకు ముందుకు రావడం, తర్వాత శరవేగంగా ఇక్కడ పనులు నిర్వహించి పూర్తి స్థాయిలో దాన్ని ఈ రోజు ఎందుకంటే గడిచిన 10 రోజుల్లోనే ఈ బిల్డింగ్ పూర్తిగా కూడా రెడీ చేసిన పరిస్థితులు, ముఖ్యంగా సర్వాంగ సుందరంగా అయితే ప్రస్తుతం పూలతో అలంకరించి ఇది చేబ్రోలు హైవే పై భవనం ఉండడంతో పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారని తెలిసిన తర్వాత జనం అందరూ కూడా ఇటువైపు వెళ్లేవాళ్ళు. కానీ ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇక్కడికి పవన్ కళ్యాణ్ చూసేందుకో లేదంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తారనే సమాచారం తెలిసిన తర్వాత ఆయన్ని తమ కళ్ళతో చూసేందుకు ఇప్పటికి భారీగా జనాలు అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేబ్రోలు సంబంధించి గృహానికి అయితే వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా సమావేశం అవుతారు మధ్యాహ్నం. ఆ తర్వాత ఏదైతే పిఠాపురానికి తాను గతంలో ప్రకటించినా లేదంటే ఇప్పుడు పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానన్న అంశాలని ప్రధానంగా ఈ రోజు ఉగాది సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై కానీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన కానీ సిల్క్ పరిశ్రమకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ ఏర్పాటు కానీ పర్యాటకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి చేస్తాను అన్న కీలక ప్రకటనలు ఈ రోజు ఉండబోతున్నాయి. ఉగాది పర్వదినం రోజు ఏదైతే ముఖ్యంగా ఏ పని అయితే ఆచరిస్తామో అది మళ్ళీ ఉగాది వరకు కూడా కొనసాగుతుందని ఒక నమ్మకం కలిగినటువంటి పండుగల్లో ఉగాది ఒకటి. దానిలో భాగంగానే ఈ రోజు పూర్తిగా కూడా తాను నియోజకవర్గానికి సంబంధించి చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చబోతున్నానన్న ప్రకటన ఈ రోజు చేస్తే అంతా శుభం మంగళకరం కాబట్టి భావిస్తున్న తరుణంలో ఈ రోజు ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్ వేడుకలు నిర్వహించడంతో పాటు నియోజకవర్గానికి భవిష్యత్తులో ఏ విధంగా తాను మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానని ఇప్పటికే ప్రకటన చేసిన తరుణంలో తాను చేయబోయేటటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఏ విధంగా అండాదండలుగా తాను ఉండబోతున్నానన్న దాన్ని ఈ రోజు ప్రస్తుతం స్పష్టమైతే చేసే ఏదైతే తన ప్రకటనల ద్వారా ప్రత్యేకించి ప్రజలను ఉద్దేశించి లేకపోతే ప్రజలకి పూర్తి స్థాయిలో వెల్లడి చేస్తారని ఒక ఆశ అయితే ప్రస్తుతం ఉంది. ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు తాను ఏం చేయబోతున్నారు పిఠాపురం నియోజకవర్గానికి అన్నది స్వయంగా ఆయనే ప్రకటిస్తారని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.